హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మన ఛానల్ ద్వారా నిర్వహించినటువంటి ఆన్లైన్ సర్వే ఏదైతే ఉందో డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ కీ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఆన్లైన్ సర్వే అయితే తీసుకున్నాము. సో ఈ రోజు ఈ వీడియోలో ఎస్ఏ మ్యాథ్స్ కి సంబంధించి మనకు టాప్ స్కోర్ ఎంత, జిల్లాల వారీగా మనకు హైయెస్ట్ స్కోర్ ఎంత ఉన్నది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అలాగే చూసినట్లయితే మరి ఎన్ని మార్కులు వస్తే మనం సేఫ్ జోన్ లో ఉంటాం అనేటటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు వచ్చినటువంటి సర్వే ఆధారంగా బేస్ చేసుకొని ఎస్ఏ మ్యాథ్స్ లో ఇప్పటి వరకు మరి వచ్చినటువంటి టాప్ స్కోర్ వచ్చేసి 80.26 అండి. సో 80 మార్కులు దాటాయి. మెదక్ జిల్లా బీసీబీ కేటగిరీ పర్సన్ విష్ణు అని చెప్పేసి, రాజ్ వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ బీసీడీ కేటగిరీ 79.23 మార్కులు అయితే రావడం జరిగింది. అలాగే చూసినట్లయితే తిరుపతి గారు జగిత్యాల జిల్లా ఎస్టీ క్యాండిడేట్ 78.30. వినోద్ కుమార్ నల్గొండ ఓసీ క్యాండిడేట్ ఇక్కడ 77.13. సో ఈ విధంగా మీరు చూడవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి మార్కులన్నీ కూడా మీరు చూసుకోవాలంటే గనక దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను అక్కడ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు 33 జిల్లాల వారీగా మనము ఎక్స్పెక్ట్ చేయబోయేటటువంటి సేఫ్ స్కోర్ అండి. కట్ ఆఫ్ కాదు, అది కట్ ఆఫ్ అనకూడదు, దాన్ని సేఫ్ స్కోర్ అంటే మనము 1:3 లిస్ట్ లో గనక ఉండాలి అంటే గనక ఎస్ఏ మ్యాథ్స్ లో ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళాలంటే గనక ఓపెన్ లో అయినా ఓపెన్ కేటగిరీలో ఈ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పోతారు. మరి రిజర్వేషన్ కి సంబంధించి మరి పరిస్థితి ఏంటి సార్, రిజర్వేషన్లే చెప్తలేరు అంటే గనక, ఎప్పుడైతే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ ఉందండి, ఆదిలాబాద్ లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. 75-76 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి 75.50 వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ 76 చెప్తానో, ఈ 76కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీ మళ్ళా కింద ఎట్లా బీసీ మామూలుగా ఈడబ్ల్యూఎస్ బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ ఇట్లా ఎస్టీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు కేవలం 6 మార్కులు మాత్రమే, 5 లేదంటే 6 మార్కులు మాత్రమే తగ్గించాల్సి ఉంది. ఈ జనరల్ మార్కులతో పోలిస్తే కనుక మేనేజ్ చేసుకోవాలి. ఆ విధంగా మేనేజ్ చేసి చూసుకుంటే కనుక మనకు అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, అక్యురేసీగా ఎవరు చెప్పలేరు, ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఫైనల్ కి వచ్చిన తర్వాత మేబీ 2 మార్క్స్ లెస్ కావచ్చు, మైనస్ కూడా కావచ్చు, ప్లస్ కావచ్చు, ఏ విధంగా కావచ్చు. ఓకేనా, సో కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఓకేనా, సో ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, నేను వేకెన్సీస్ ని బట్టే నేను ఎక్కువగా బేస్ చేస్తున్నాను. అంటే అక్కడ పోస్టులే లేనప్పుడు మనకు కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ వచ్చిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. హార్డ్ వచ్చిందా, మీడియం మోడరేట్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, ఈ టెట్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ అయితే చెప్పడానికి ఎవరికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ లోకల్ బాడీస్ అండ్ గౌట్ కు సంబంధించి ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది, ఎస్టీ వాళ్ళకి అసలు పోస్టే లేదు. సో మనకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి, ఎస్టీ కేటగిరీకి ఆదిలాబాద్ జిల్లాలో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పడంలో అర్థమే లేదు. ఎందుకంటే అక్కడ పోస్టే లేనప్పుడు ఇంకా కట్ ఆఫ్ ఎందుకు చెప్తాం? మరి వీళ్ళు అప్లై చేసి రాస్తే ఎట్లా సార్ అంటే కనుక ఓపెన్ లో కొట్టుకోవాల్సిందే. ఓపెన్ లో 4 పోస్టులు ఉన్నాయి కదా, అక్కడ పోటీ పడవచ్చు అనమాట. సో మిగతా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, బీసీఏలో ఒకటే ఉంది, తర్వాత ఇక్కడ బీసీ బిలో లేదు, సిలో లేదు, డిలో లేదు, ఈలో లేదు, అన్ని సున్నాలే. సో చూసుకుంటే కనుక మనకు టోటల్ గా 6 పోస్టులు మాత్రమే ఉండడం జరిగిందనమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. ఎవరు కూడా మీరు నెగిటివ్ కామెంట్ చేయని అవసరం లేదు. సో మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. మనం జస్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మరి సేఫ్ స్కోర్ గా మీరైతే గమనించగలరు. ఇక ఆదిలాబాద్ ఓన్లీ 6 పోస్టులు ఉన్నాయి. 75-76 మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి టాప్ స్కోర్ వచ్చేసి 75.50. భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి మనకి ఇక్కడ 23 పోస్టులు ఉన్నాయి, చాలా మంచి పోస్టులు ఉన్నాయి. 74-75 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఓపెన్ లో ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్కుల ప్రకారంగా అయితే మన దగ్గర 68.50 సేఫ్ స్కోర్ గా ఉందన్నమాట. అలాగే హన్మకొండ జిల్లాలో చూసినట్లయితే 14 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 75+ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే మరి టాప్ స్కోర్ అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ స్కోర్లు రాలేదు, 50లో ఉన్నారు అందరూ కూడా మన దగ్గర నమోదైనటువంటి వాళ్ళు. సో ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. హైదరాబాద్ జిల్లాలో కేవలం 11 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 74 దాటినటువంటి వాళ్ళు ఓపెన్ లో సేఫ్ స్కోర్ అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. 73 ఇప్పటి వరకు టాప్ స్కోర్ గా ఉన్నదనమాట. అలాగే జగిత్యాల జిల్లా 18 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 75+ ఓపెన్ కట్ ఆఫ్ కాబోతుంది. 78.30 ఇక్కడ మనకు టాప్ స్కోర్ గా రావడం జరిగింది.
జనగాం జిల్లా చూసినట్లయితే 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సేఫ్ స్కోర్ వచ్చేసి 77+ మార్కులు అయితే ఇక్కడ మనకు ఓపెన్ కట్ ఆఫ్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇప్పటి వరకు టాప్ స్కోర్ ఇక్కడ 62.30 రావడం జరిగింది. మేబీ ఇక మార్కులు ఇవ్వనటువంటి వాళ్ళు బయట ఉండొచ్చు, ఖచ్చితంగా చాలా మంది ఉండొచ్చు. అందరూ మార్కులు ఇవ్వాలని ఏం లేదు కదా, ఓకేనా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూడండి, కేవలం 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 76+ ఉంటేనే మనకు సేఫ్ అండి. ఇక్కడ పోస్టులే లేవు. మరి రాసినటువంటి అభ్యర్థుల్లో 75-76 మార్కులు వచ్చినటువంటి అలా అయినా ఇట్లా 4 పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఏంటండి, కట్ ఆఫ్ చూడని అవసరమే లేదు. 4 పోస్టులు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చేస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు 4 పోస్టులు ఉన్నప్పుడు 3 పోస్టులు ఉంటే 1 పోస్టు మరి అమ్మాయిలకు పోతుంది, ఓకేనా. 4 ఉన్నప్పుడు ఎట్లా సార్ అంటే 4 ఉంటే మరి ఖచ్చితంగా ఒకటే పోతుంది, ఓకేనా. మిగిలిన 3 పోస్టులు అబ్బాయిలవే, రైట్. సో ఈ విధంగా చూసుకుంటే కనుక సో మరి 4 టాప్ మెరిట్ లో ఎవరు ఉంటారో వాళ్ళకే వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్. 1 పోస్ట్ ఉంటే ఎవరికి ఇస్తారు సార్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా అంటే ఆ 1 పోస్ట్ కానీ 2 పోస్టులు కానీ ఉన్నప్పుడు నో జెండర్ అండి. జెండర్ ఏం పరిగణలోకి తీసుకోరు. ఎవరు మెరిట్ లో వస్తారో వాళ్ళకే ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది. కేవలం 3 పోస్టులు ఉన్నప్పుడు 1 పోస్ట్ అమ్మాయిలకు పోతుంది. 5 పోస్టులు ఉన్నప్పుడు మాత్రం ఒకటే పోతుంది. 6 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే 2 పోస్టులు అమ్మాయిలకు పోతాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క రూల్స్ అవి గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ జోగులాంబ గద్వాల్ అండి 5 పోస్టులు ఉన్నాయి. సో 76-77 ఓపెన్ కట్ ఆఫ్. టాప్ స్కోర్ అయితే మన దగ్గర రాలేదు. కామారెడ్డి మరి 17 పోస్టులు ఉన్నాయి. 75-76 మరి ఓపెన్ కట్ ఆఫ్. ఇక్కడ 67 టాప్ స్కోర్ అండి. తర్వాత చూసినట్లయితే కరీంనగర్ 19 పోస్టులు ఉన్నాయి. సో 75+ మనకి ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. 67.37 టాప్ స్కోర్ అండి. తర్వాత ఖమ్మం చూసినట్లయితే 35 ఇక్కడ పోస్టులు ఉన్నాయి. 74-75 మధ్యలో ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇక్కడ మన టాప్ స్కోర్ మన దగ్గర అయితే 66.46 అండి. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ ఓన్లీ 9 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 76-77 మధ్య ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ ఎక్కువనే వచ్చిందండి ఇక్కడైతే. సో 79.33 అయితే ఇక్కడ మనకు హైయెస్ట్ స్కోర్ గా ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే చూసినట్లయితే మనకి ఇక్కడ మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ లో కేవలం 3 పోస్టులు ఉన్నాయండి. సో 3 పోస్టులు ఉన్నప్పుడు 1 పోస్ట్ అమ్మాయిలకు పోతుంది. ఇక్కడ 76+ మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి మనకు 67.27 అయితే టాప్ స్కోర్ అయితే ఉన్నదనమాట. అలాగే మహబూబాబాద్ 11 పోస్టులు ఉన్నాయి. 77+ మనకి ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్. ఇక్కడ ఎవరు కూడా టాప్ స్కోర్ అయితే ఇవ్వలేదు. మంచిర్యాల చూసినట్లయితే 11 పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా. సో 76+ మరి సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. 72 టాప్ స్కోర్ గా ఇక్కడ ఉన్నదనమాట, ఓకేనా. ఇక్కడ 76 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుందండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే మెదక్ అండి. మెదక్ లో ఓన్లీ మనకు 17 పోస్టులే ఉన్నాయి. 74-75 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. 80.26 అయితే ఇక్కడ మనకు ఇప్పటి వరకు టాప్ స్కోర్ గా ఉన్నదనమాట. మేడ్చల్ మల్కాజ్గిరి మనకు ఓన్లీ 1 పోస్ట్ ఉంది. ఇక దీనికి కట్ ఆఫ్ చెప్పని అవసరం లేదు. ఎన్ని మార్కులు వస్తే అన్ని అనమాట, ఇదంతా లేదు. సో ఇప్పటి వరకు మన దగ్గర వచ్చినటువంటి టాప్ స్కోర్ ఎంత 74.33 ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో. ఇంకా ఇతని కన్నా ఎక్కువ ఎవరు సాధించలేదంటే ఇతనికి ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్. ఇంకా వేరే కట్ ఆఫ్ అని చెప్పని అవసరం లేదు అక్కడ, రైట్. ములుగు జిల్లా అండి. ములుగు జిల్లాలో ఒకసారి చూద్దాం మనం. కేవలం 4 పోస్టులు ఉన్నాయి. 77+ అయితే ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. టాప్ స్కోర్ ఎవరు కూడా మనకి ఇక్కడ మంచి మార్కులు ఇవ్వలేదు ఇప్పటి వరకు అయితే. నాగర్ కర్నూల్ 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా 77 ఓపెన్ కట్ ఆఫ్. 65.9 అనేది ఇక్కడ టాప్ స్కోర్ గా ఉన్నది. నల్గొండ 12 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 74-75 మధ్యలో ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. 77.13 ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు టాప్ స్కోర్ గా ఉన్నదన్నమాట. నారాయణపేట చూసినట్లయితే కేవలం ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. 76+ అయితే ఇక్కడ మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. 69.73 అనేది ఇప్పటి వరకు టాప్ స్కోర్ అనమాట. నిర్మల్ జిల్లా ఓన్లీ 10 పోస్టులు ఉన్నాయండి. 76 మధ్యలో ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. 73.57 అనేది టాప్ స్కోర్ గా ఉన్నది. నిజామాబాద్ 16 పోస్టులు ఉన్నాయి. 75+ అయితే ఇక్కడ మనకు సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు మనకు ఓపెన్ కేటగిరీ వారీగా చూసినట్లయితే. సో 72.56 అనేది టాప్ స్కోర్ గా ఉన్నది ఇక్కడ. పెద్దపల్లి జిల్లా ఓన్లీ 8 పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు. సో 76+ అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 71 అనేది టాప్ స్కోర్ గా ఉన్నది. రాజన్న సిరిసిల్ల 11 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 76-77 మధ్యలో కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 71.33 అనేది ఇక్కడ మనకు టాప్ స్కోర్ గా ఉన్నది. రంగారెడ్డి జిల్లా ఓన్లీ 2 పోస్టులు ఉన్నాయి. ఇక 2 పోస్టులు ఉన్నప్పుడు మనం మాట్లాడని అవసరం లేదు. ఇక ఏంటంటే ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి మన జెండర్ చూడరు. ఎవరైతే టాప్ 2 ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకే ఆ పోస్టులు వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సంగారెడ్డి చూద్దామండి. సంగారెడ్డిలో చూసినట్లయితే ఓన్లీ 6 పోస్టులు ఉన్నాయి. 77-78 మధ్యలో ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. సో 72.75 అనేది ఇప్పటి వరకు ఇక్కడ ఈ జిల్లాలో టాప్ స్కోర్ గా ఉంది. సిద్దిపేట 5 పోస్టులే ఉన్నాయి. 77+ అనేది
ఓపెన్ కట్ ఆఫ్ అండి, ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. సో ఈ జిల్లా వాళ్ళు ఎవరు కూడా టాప్ స్కోర్ అయితే ఇక్కడ మనకు ఎవరు కూడా మార్కులు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే సూర్యాపేట ఓన్లీ 10 పోస్టులే ఉన్నాయి, 73, 74 మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ 75 కూడా ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది. వికారాబాద్ ఓన్లీ 9 పోస్టులే ఉన్నాయి, 76 ప్లస్ ఇక్కడ సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. వనపర్తి 6 పోస్టులు ఉన్నాయి, 76, 77 మధ్యలో ఖచ్చితంగా సేఫ్ స్కోర్. అలాగే వరంగల్ అండి 13 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 75 ప్లస్ ఖచ్చితంగా ఇక్కడ సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 67 మార్కులు అనేది టాప్ స్కోర్ గా ఉందన్నమాట. అలాగే చూసినట్లయితే ఇక్కడ యాదాద్రి భువనగిరి అండి, యాదాద్రి భువనగిరిలో చూడండి ఒకసారి, యాదాద్రి జిల్లాలో 8 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో 76, 77 ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇప్పటి వరకు 74 మార్కులు ఈ జిల్లాలో హైయెస్ట్ స్కోర్ గా ఉందన్నమాట. సో మొత్తానికి ఒకటే మిత్రులారా, నేను చెప్పేది ఏమంటే, సో ఇక్కడ మనము డిస్కస్ చేసింది ఏంటంటే సేఫ్ స్కోర్ అండి. సో మనం ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పోటీని బట్టి, పోస్టులను బట్టి, సో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఈ విధంగా ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.